అండి అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్దామని వచ్చాను మీకు. అదేంటంటే మనం ఎన్నో పనికి మాలిన వీడియోలు చేస్తూ ఉంటాం టైంపాస్ కోసం, జనాలను ఏదో నవ్విద్దాం అనుకుంటాం, కానీ మన పంచులేం పేలవు అక్కడ. కానీ ఒక విషయం గుర్తు చేద్దామని వచ్చానండి. వర్షాకాలం అండి. ఇప్పుడు వర్షాకాలం ఎక్కడ చూసినా ఉన్న చోటే వరదలు వస్తున్నాయి. సిటీ అంతా కొట్టుకుపోతుంది అన్నట్టండి. మొత్తం సిటీలోనే పడుతుందండి. వానకేమైందో అర్థం కాదు. ఊరిలోనేమో పొలాలన్నీ ఎండిపోయి అక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వస్తేనేమో పంటలు మొత్తం ముంచేస్తుంది, లేదంటేనేమో అస్సలు పడకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. మనం కొంచెం ఆలోచించాలండి. ఏదో పనికిమాలిన వీడియోలు చేస్తున్నాం కానండి, దేశానికి వెన్నెముక రైతు అండి. జై కిసాన్ జై జవాన్ అని ఎందుకంటారండి? ఆ రైతు పొలంలో ఒక్కొక్క పంటను పండించడానికి 4 నెలలు టైం పడుతుందండి. పగలు రాత్రులు ఎంతో శ్రమించి నిద్ర కూడా పోడండి రైతు. ఆ పంట గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పడుకొని కూడా ఉదయానికే నేను గింజలు చల్లొచ్చాను, అవేమన్నా మొలకెత్తినాయి అంటావా? లేకపోతే నేను మొక్కలేసి వచ్చాను, అవి నీట్గా నీళ్లు తాగి మంచిగా ఉన్నాయి అంటావా? లేకపోతే దానికి ఏం మందు వేయాలి, ఇది ఎప్పుడు కాయ కాస్తుంది, దీన్ని ఎప్పుడు కోద్దాం, ఇదే ఆలోచిస్తూ ఉంటాడు రైతు. తర్వాత దీనికి పెట్టుబడికి డబ్బులు కావాలి, ఎక్కడ అప్పు చేయాలి, ఎవరి దగ్గర తేవాలి, ఏదో ఒక అప్పు తీసుకొచ్చి పంటకి పెడితే అది పండిద్ది కదా, వచ్చిన తర్వాత డబ్బులు కట్టొచ్చు అనుకుంటాడు రైతు. అక్కడ ఇక్కడ అప్పులు చేసి అయితే మొత్తానికైతే పంటను పండిస్తాడు. ఈలోపు వానదేవుడు వచ్చేస్తాడు, మొత్తాన్ని ముంచేసి అందరినీ ముంచాడండి. ఓన్లీ రైతులు మాత్రమే ముంచుతాడు. ఆ వానదేవుడు కొన్ని న్యాయాధిపతి కదండి, రైతులను మాత్రమే ముంచుతాడు. వాళ్ళని నెత్తిని చెంగేసుకుని ఏడుస్తూ ఉంటారు. అదృష్టం బాగున్న వాళ్ళకి పండుతుందండి, లేకపోతే ఎండుతుంది, లేకపోతే ముంచుతుంది. ఇదే కదా వాన చేసేది. అట్లాంటి రైతుల కోసం చేద్దామండి మనం. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. దేశానికి వెన్నెముక రైతు. రైతు తర్వాత మన జవాన్లు, మన దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు సైతం పణంగా పెట్టి మన అందరి కోసం పోరాడుతున్న మిలిటరీ వాళ్ళండి. వీళ్ళిద్దరూ లేకపోతే మనకు దేశం లేదండి, మనము లేవండి. మతాల గురించి వద్దండి మనకి. మనం ఉండేది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. ఆ మతం ఈ మతం, ఈ కులం ఆ కులం అని కొట్టుకు చావడం కంటే రైతుల్ని, దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళ కోసం మనం ఆలోచిస్తూ కొంచెం వాళ్ళకి మనకు సపోర్ట్గా ఉంటూ మనం పక్క వాళ్ళకి మనకు చేతనైన హెల్ప్ చేస్తూ మన బ్రతుకు మనం బ్రతికితే ఆనందం ఉంటుందండి. దయచేసి ఎవరు మతాల కోసం కొట్టుకోవద్దు, కులాల కోసం కొట్టుకోవద్దు. ఎవరిని కోసినా ఒకటే రక్తం వస్తుందండి. కులాన్ని బట్టి రక్తం కలర్ మారదండి. దయచేసి ఇది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.